విశాఖ నార్త్ నియోజకవర్గంలో కూడా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. డిఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన నిరసన ర్యాలీని అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదంటూ ఎక్కడికక్కడ పార్టీ నేతలు, కార్యకర్తలు యువతను నిలువరించారు. ఆంక్షల పేరుతో దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని పార్టీ నేత కేకే రాజు మండిపడ్డారు. పోలీసుల ఆంక్షలు చాలా దుర్మార్గం, అప్రజాస్వామికం అని అంటున్న కేకే రాజు నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాయుడు ఇస్తారు. విశాఖ నార్త్ నియోజకవర్గంలో పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నిర్వహించిన ర్యాలీకి తరలివచ్చిన విద్యార్థుల తాలూకా బైక్స్ యొక్క కీస్ను పోలీసులు బలవంతంగా తీసుకుంటున్నారు. అలాగే ర్యాలీకి రావద్దంటూ కూడా పోలీసులు అనేక ఆంక్షలు పెడుతున్నారు. ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ నేతలు ర్యాలీకి పిలుపునిచ్చారో ఆ ప్రదేశంలో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. పోలీసులు పెట్టిన ఆంక్షల మీద, అలాగే ఈ ర్యాలీలు నిర్వీర్యం చేయాలని పోలీసులు చేస్తున్న ప్రయత్నాల మీద నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంక ఇదే అంశం మీద మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి విశాఖ జిల్లా నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఉన్నారు. పోలీసులు పెట్టిన ఆంక్షలు ఏ విధంగా చూస్తారు? ఇది చాలా దుర్మార్గం, అప్రజాస్వామికం. మేము ఈరోజు ఆగస్టు 10వ తారీఖు ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత యొక్క హక్కుల కోసం, విద్యార్థుల యొక్క పెండింగ్ నిధుల కోసం శాంతియుత నిరసన చేస్తాం, వారితో కలిసి పోరాటం చేస్తామని గత 10 రోజుల ముందే ప్రోగ్రామ్ షెడ్యూల్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనౌన్స్ చేయడం జరిగింది. కానీ ఈరోజు ఏదో తీవ్రవాదులపై దాడి చేసిన విధంగా ఎక్కడికక్కడ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగ యువతులు కానీ, డిఎస్సిలో అభ్యర్థులు ఎవరైతే ముఖ్యంగా పాల్గొనడానికి వస్తున్నారో వాళ్ళందరినీ కూడా మీరు పాల్గొంటే భవిష్యత్తులో మీరు ఈ రాష్ట్రంలో దేనికి కూడా ఏ ఎగ్జామ్ రాసినా ఏ ఉద్యోగానికి కూడా అర్హత లేకుండా చేస్తాం అని బెదిరించి ఈరోజు అదిరించి నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎంతగా మీరు మమ్మల్ని కిందకి తొక్కాలని ప్రశ్నిస్తే అంత ఎత్తున ఉవ్వెత్తిన యువతతో, విద్యార్థితో కలిసి మీపై మా హక్కుల కోసం, విద్యార్థి హక్కుల కోసం, వారి నిధుల కోసం మేము పోరాటం చేస్తాం. అందువల్ల ఈ రోజు మేము ప్రజల తరపున పోరాటం చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి హవా చూసి, ఆయన ప్రజాదరణ చూసి, ఈ రోజు ప్రజలు ఆయన ఎత్తుతున్న ఎక్కడికి వెళ్ళినా చూసి పడుతున్నటువంటి నీరాజనాలు చూసి ఈ రోజు భయపడి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే మేము వారం రోజులుగా ప్లాన్ చేసుకుని ముందుగా పెట్టుకున్నటువంటి పర్మిషన్స్ కూడా ఇవ్వకుండా ఈ రోజు ఎక్కడికక్కడ ప్రజలందరినీ ఆపేసి విద్యార్థులను వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పోలీసులు దౌర్జన్యకాండకు పాల్పడ్డారు. దగా డిఎస్సీపై శాంతియుతంగా నిరసన చేస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలపై పులివెందుల డిఎస్పీ మురళీనాయక్ లాఠీచార్జ్ చేశారు. ఆర్టీఓకు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన వైఎస్ఆర్సీపీ నేతలపై డీఎస్పీ మురళీనాయక్ అమానుషంగా ప్రవర్తించారు. పలువురికి గాయాలు కూడా అయ్యాయి. మంత్రి లోకేష్ మెప్పు పొందడం కోసమే డీఎస్పీ మురళీనాయక్ లాఠీచార్జ్ చేశారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నారా లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు ఎంతో ప్రాముఖ్యంగా ఆడుకునేటువంటి ఆటలు ఎన్నో ఉన్నాయి. క్రికెట్ ఆడుకుంటారు, ఫుట్బాల్ ఆడుకుంటారు, వాలీబాల్ ఆడుకుంటారు, హాకీ ఆడతారు. కానీ ఏ గ్రామంలో కూడా ఆడినటువంటి ఆట జూడో, ఆ తర్వాత సాఫ్ట్ బాల్ బ్యాడ్మింటన్ అంటే మర్చిపోయి ఎప్పుడో కొన్ని 30 సంవత్సరాలు అయింటుంది బాల్ బ్యాడ్మింటన్ అనేటువంటి ఆట ర్యాకెట్ పట్టుకొని. మరి ఈరోజు ఈ జూడో రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి జూడో అకాడమీ దానికి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి, ఆ తర్వాత బేస్బాల్, సాఫ్ట్ బాల్కు ఉన్నటువంటి వ్యక్తులు, ఒకడు పూనా రవికుమారు, ఒకడు విశాఖపట్నం ఎంపీ భరత్. ఈ భరత్ వచ్చి సాక్షాత్తు లోకేష్ గారి తోడల్లుడు. వీళ్ళ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆ గేమ్ ఎక్కడే కానీ ఆడకున్నా ఆ ఆటలో ప్రావీణ్యత ఉందని చెప్పి ఈరోజు వాళ్ళకు కావాల్సినటువంటి అనుచరులకు ఈరోజు ఉద్యోగం ఇవ్వడము రాష్ట్రంలో మొత్తం కూడా చర్చనీయాంశమైంది. దీనికి ఒక్కదానికి సమాధానం చెప్పండి, మీరు అవకతవకలు జరిగినాయా లేదా అని చెప్పి. ఇది నిజమైతే అన్యాయంగా, అక్రమంగా, ఎటువంటి విలువలు లేనటువంటి ఆటలు, ఎటువంటి ఆచరణలో ఆడినటువంటి ఆటలకు తగినటువంటి వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వడం అంటే అవకతవకలు జరిగాయనేది మీరు ఒప్పుకోవాలా, లేకుండా అంటే సిబిఐ ఎంక్వైరీకి, ఆ విచారణకు మీరు ఒప్పుకోవాలా. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా కోరుకునే రకంగా లోకేష్ గారు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి.
ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అడుగుతా ఉన్నారు, బహిరంగ చర్చకు సిద్ధము, లేకుంటే అసెంబ్లీలో చర్చిస్తా, మండలిలో చర్చిస్తా సిద్ధము అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అయినా మేమెవరూ డిఎస్సి రాయలే, కానీ డిఎస్సి రాసిన 3,30,000 మంది అభ్యర్థులు ఉన్నారు చూడు, వాళ్ళు మీకు సవాల్ ఇచ్చిన్నారు లోకేష్ కు. లోకేష్ దమ్ముంటే రా, 3,30,000 మంది అభ్యర్థులు, లోకేష్ గన ఛాన్స్ ఇస్తే గన కొన్ని వేల మంది వచ్చి ఆయనతో 1-to-1 చర్చ చేయడానికి రెడీగా ఉన్నారు. లోకేష్ గాని రామ్ గోపాల్ రెడ్డి గాని డిఎస్సి అభ్యర్థులతో చర్చకి సిద్ధం కావాలా. ప్రభుత్వంలో బాధ్యత గల స్థానంలో వీళ్ళంతా ఉన్నారు. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ ఉన్నాడు, అధికార పార్టీలో ఈ రామ్ గోపాల్ రెడ్డి వంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే స్పోర్ట్స్ కోట వీళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవోలు ఇచ్చి మళ్ళా జీవోలు రద్దు చేసి ఇష్టం వచ్చినట్టు స్పోర్ట్స్ సంఖ్య కూడా జూడో, అదే విధంగా మన బాల్ బ్యాడ్మింటన్, మన పాకాట, ఇటువంటివన్నీ కూడా స్పోర్ట్స్ కోటాలో గేమ్స్ అన్ని యాడ్ చేయడం ఒకటి, స్పోర్ట్స్ కోటా శాతం పెంచడం ఒకటి, పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటా ఉద్యోగం తెచ్చుకునే అవకాశం ఒకటి, డిగ్రీ కూడా లేకుండానే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం తెచ్చుకొని మళ్ళా ఉద్యోగం వచ్చిన 5 సంవత్సరాల తర్వాత డిగ్రీ పూర్తి చేసుకునే వెసులుబాటు, ఇటువంటి ఘోరాతి ఘోరాలు జరిగిపోయినాయి. కాబట్టి ఈ ఘోరాల పైన చర్చకు సిద్ధమా? డిఎస్సి విద్యార్థులు అడుగుతా ఉన్నారు మిమ్మల్ని, డిఎస్సి పరీక్ష రాసిన నిరుద్యోగులు అడుగుతా ఉన్నారు. ఇటు అనంతపురం జిల్లా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. తాడిపత్రికి వెళ్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ముచ్చుకోట వద్ద అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపైనే బైఠాయించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి. పోలీసుల తీరుపై వీరు మండిపడుతున్నారు. శాంతియుత నిరసనలు తెలుపుతుంటే అడ్డుకోవటం ఏంటని ప్రశ్నించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉందన్నారు. ఈ సందర్భంగా పోలీసులతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. మెగా డిఎస్సి అనేది 16,000 మాత్రం టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి చేశారు. ఈ 16,000 ఉద్యోగాలకు 35,000 కంప్లైంట్లు రిసీవ్ చేసుకున్నారు. అంటే అన్ని అవకతవకలు జరిగాయి. ఇది ప్రధానంగా డబ్బుల మార్పిడి జరిగింది అని మా ఆరోపణ. కేవలం అది లోకేష్ నాయుడికే సంబంధించింది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. లోకేష్ నాయుడు డబ్బుల కోసం దీన్ని మిస్యూజ్ చేశారు, చాలా పొరపాటు చేశారు. కేంద్రంలో అయితే ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా ఆయనకు ఏ బాధ్యత కూడా లేదు, నీట్ ఎగ్జామ్ సరిగా నిర్వహించలేదని చెప్పిన దానివల్ల బాధ్యత వహించి నైతికంగా ఆయన రిజైన్ చేశాడు. మీ కూటమిలో భాగమే బీజేపీ కూడా, ఈ రాష్ట్రంలో కూడా. ఇక్కడ మీరు బీజేపీతో అంటగట్టున్నారు. మరి ఇక్కడ మీరెందుకు రాజీనామా చేయరు? మీ మంత్రి ఎందుకు రాజీనామా చేయడు? మీరు మంత్రి మీద 35,000 కంప్లైంట్లు వస్తే అంతకంటే ఎక్కువ కేంద్ర ప్రభుత్వంలో వచ్చాయా? రాలేదు కదా. ఇక్కడ అంత ఎక్కువ వచ్చినప్పుడు మీరు చేయకుండా ఈ విధంగా పోలీసులు పెట్టి ఈ ర్యాలీలన్నీ కూడా అడ్డుకోవడం అనేది ధర్మమేనా అని నేను అడుగుతూ ఉన్నాను. మరి ప్రజాస్వామ్యంలో నిరసన ర్యాలీలు కానీ, లేకపోతే నిరసన కార్యక్రమాలు కానీ, లేకపోతే నిరాహార దీక్షలు కానీ చేయడం సర్వసామాన్యం కదా. మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారా, నియంతృత్వంలో ఉన్నారా? ఒకసారి చంద్రబాబు నాయుడు చెప్పాలా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.